వచ్చిన తర్వాత ఎవరు ఏం డిమాండ్స్ పెడతారు అనేటువంటిది అప్పుడు ఆలోచించవచ్చు. ముందుగానే ప్రభుత్వం ఆయుధాలు వదిలేసి సార్ మీ దాంట్లో ఒకవేళ కనుక వీడియో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ఆడియోలో మాట్లాడండి మధు గారు. మీరు వీడియో వినబడుతుందా? వీడియో కనబడుతుంది కానీ ఆటంకాలు వస్తున్నాయండి. ఒకవేళ కనుక ఇట్లా ఉంటే ఆడియో డైరెక్ట్ మాట్లాడేసండి చాలు. నాకు చర్చలకు సంబంధించినటువంటిది చర్చలు ప్రభుత్వం ముందు చర్చలకి సిద్ధంగా లేదు అనేటువంటి చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధం అని చెప్పి వాళ్ళు తమ వైపు నుంచి లేఖని విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం చర్చలకి ఎందుకు ఈనాటి వరకు ప్రకటన చేయటం లేదు అనేటువంటిది, ఆయుధాలు వదిలేసి రావాలన్నా లేదా ఏమిటి అనేటువంటి విషయం చర్చలకి కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. అటువైపు ఏం డిమాండ్స్ పెడతారు, ఇటువైపు ఏం డిమాండ్స్ పెడతారు, అంగీకరించదగినటువంటి ఒక విషయాలు ఏమున్నాయి అని చెప్పి చర్చలకి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళవచ్చు. కానీ దానికి ముందు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ఒక వైఖరి ఈనాటి వరకు కొనసాగుతున్నది. అట్లా ఆదివాసీల పైన గిరిజనుల పైన ప్రభుత్వం దాడులు, వైమానికమైనటువంటి ఒక దాడుల్ని వినబడుతుందా అండి? వినబడుతుంది, మాట్లాడండి సార్. వైమానికమైనటువంటి ఒక దాడులను అది కొనసాగిస్తున్నది. ఆ దాడులు అనేటువంటి వందలాది మంది అమాయక గిరిజనులని ముందు చంపుతున్నది. ఇట్లా ఎందుకు ఇది చంపుతున్నది ఒక నేపథ్యం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని పరిశీలన చేసినప్పుడు దాని వెనక నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ముందు ఆదివాసీ ప్రాంతాలలో ఏ చిన్న సంపదని తీసుకురావాలన్నా, అక్కడ గడ్డిపోసను కూడా తీసుకురావాలన్నా పీసా ఆ చట్టం ఏదైతుందో ఆ చట్టం ప్రకారం, పేసా చట్టం ప్రకారం గ్రామ సభ జరగాలి. గ్రామ సభ తీర్మానం ప్రకారం అక్కడ ఉండేటువంటి సంపదని తెచ్చుకోవచ్చు. కానీ గ్రామ సభలు లేవు, గ్రామ సభల తీర్మానాలు లేవు. ఎట్లాంటివి లేకుండా అక్కడ సంపదనంతా కార్పొరేటు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆదాని, అంబానీ లేదా సామ్రాజ్యవాద కంపెనీలు అక్కడ సంపదనంతా తరలించటం కోసం ప్రయత్నిస్తున్నది, తరలించకొస్తున్నది. అయ్యా ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అనేటువంటి చెప్పి అక్కడ ఆదివాసీ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అక్కడ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుందండి మీది. కొనసాగిస్తున్నది, హత్యలు చేస్తున్నది. హలో, ఎస్ చెప్పండి. ఆడియోలో మాట్లాడండి, మీరు ఆడియో మాట్లాడండి. ఓకే 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 అండి. హత్యలు సార్ మీ ఆడియో చెక్ చేసుకోండి. అప్పటిదాకా మనం కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఒక్క వైపు నుంచి వెళ్ళి మాత్రం చాలా క్లియర్గా ఉంది. మావోయిస్టులు చర్చలు జరుపుతామని ముంగట వచ్చినప్పటికీ మాత్రం కేంద్ర ప్రభుత్వం వారికి దానికి అంగీకారం చెప్తున్నట్టుగా సూటిగా అర్థమైనప్పటికీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు తీస్తున్నారు. ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే ఉన్నదో కాల్పులు జరుపుతున్నారు, అనేక మంది దాంట్లో చనిపోతున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆదివాసీలకు సంబంధించిన ఇది మావోయిస్టులకు నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి సంబంధించిన వారికి సంబంధించిన పురోగతి మాత్రం ఎక్కడ లేదు. ఒక విషయం చాలా క్లియర్గా పడుతుంది, కేంద్రం దానికి సిద్ధం లేదు అని చెప్తున్నారు. లేదన్న సప్పుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మావోయిస్టుల పార్టీ తీరు ఎలా ఉండబోతుంది, అలాగే ఈ చర్చలకు సంబంధించిన పీస్ ఏదైతే కమిటీ అని ఏర్పాటు చేశారో ఆ కమిటీ ఎలా ఇప్పుడు ఇంకా ప్రోగ్రెస్ ఎట్లా చేయబోతున్నదని మీరు అనుకుంటున్నారు? సార్, ఒకటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి చర్చలకు సంబంధించినటువంటి విముక్త వాళ్ళు ఇప్పటి వరకు కూడా వ్యక్తం చేయడం లేదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు రేరు సార్. కేంద్ర